హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో ఇదైతే కార్తీక పౌర్ణమి వ్లాగ్ అన్నమాట. అండ్ ఈ వ్లాగ్లో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే పూజ చేశాను. సో అదైతే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా మా ఇంట్లో అయితే పూజలు చేయడం అదంతా ఆపేసి 1 year అయిందనమాట. మాకు చుట్టూ వచ్చిందనమాట మధ్యలో. సో 1 year అయితే ఆపేసినాము. సో ఫస్ట్ టైం 1 year తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంతమంది ఏమో పూజ చేసుకోవచ్చు అంటారు, ఇంకొంతమంది ఏమో పూజ చేసుకోవద్దు అంటారు కదా. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ప్రెగ్నెంట్ లేడీస్ పూజ చేసుకోవడం పైన నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యాక్చువల్గా అయితే నేను ఇంకా కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే వేద్దాం అనుకున్నాను పూజ. కాకపోతే మా హస్బెండ్కి ఆ రోజు డ్యూటీ ఉందన్నమాట. ఇంకా తనకి బాక్స్ అదంతా ప్యాక్ చేసి తన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను పూజ. అండ్ నేనైతే చెప్పినాను కదా 1 year తర్వాత పూజ చేస్తున్నాను అని. సో ఇంకా చుట్టూ ముందు ఉన్నటువంటి కుంకుమ, పసుపు, ఇంకా అగరబత్తులు, నూనె అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తీసి బ్యాగ్లో పెడుతున్నాను అనమాట. ఓన్లీ ఇంకా దేవుడి పటాలు ఒకటే తీసి పూజ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు అయితే పూజ చేయొచ్చా లేదా అనేది నేను నా ఒపీనియన్ షేర్ చేస్తానని చెప్పాను కదా. సో మాకు తెలిసిన పంతుల్ని అయితే అడిగినాం అనమాట. అడిగితే వాళ్ళైతే ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు 9th month వరకు. ఒక కొబ్బరికాయ మాత్రమే కొట్టొద్దు. అండ్ పూజల వ్రతాలు ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతము, సత్యనారాయణ వ్రతము. సో అట్లాంటి వ్రతాలు అయితే స్పెషల్గా పూజ చేయొద్దు, కానీ దీపారాధన ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అండ్ ఇంకా నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసినాను అనమాట. చేస్తే చెప్పారు కొంతమంది ఏమన్నారంటే 7th month దాటిన తర్వాత పురుడితో సమానము, సో చేయొద్దు అన్నారు. ఇంకొంతమంది ఏంటంటే పురుడు ఎప్పుడైనా పుణ్యమే కానీ పాపం కాదు. అండ్ చనిపోయిన వాళ్ళ దగ్గర తప్పు ఉంటుంది, కానీ పురుడు అంటే ఒక కొత్త జీవికి ప్రాణం ఇస్తున్నాం కాబట్టి అది ఇంకా మంచి పనే, అది ఎప్పుడు పుణ్యమే, తప్పుగా ఫీల్ కావద్దు. స్పెషల్గా వాళ్ళు కూడా సేమ్ స్పెషల్ పూజలు చేయొద్దు, కానీ దీపారాధన ఖచ్చితంగా చేసుకోవచ్చు, మహాభారత రామాయణ చదువుకోవచ్చు అని చెప్పారు అనమాట. సో నాకైతే వాళ్ళు చెప్పిన సెకండ్ పాయింట్ మంచిగా అనిపించింది. అందుకని ఇంకా నేను కంటిన్యూ అయిపోయినాను. సో నేను కొబ్బరికాయ అయితే ఏం కొట్టట్లేను, జస్ట్ దేవుడి దగ్గర పువ్వులు అవన్నీ పెట్టి ఓన్లీ హారతి ఇచ్చేసి దీపం పెట్టుకుంటున్నాను కాబట్టి చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. సో అందుకని చేసుకున్నాను పూజ అయితే. సో ఇప్పటికి చేస్తూనే ఉన్నాను అనమాట టిల్ డెలివరీ. అంటే నాకు ఓపిక ఉన్నంత వరకు చేయాలనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసినంత వరకు అయితే పెద్దలు ఎందుకు అట్లా చెప్పుంటారంటే, అంటే మన ఇల్లు పూజ చేయాలనుకోండి, ఇల్లు మాపు పెట్టుకోవడం, గడపలు కడుక్కోవడం, ఇవంతా కొంచెం దేవుని పడలు క్లీన్ చేసుకోవడం, ఇదంతా కొంచెము ప్రెషర్తో కూడిన పని ఉంటుంది కదా. అండ్ అట్లాగే పూజలు చేసుకున్నప్పుడు టెంపుల్లోకి కూడా వెళ్తారు కదా. సో అవి కొంచెము మెట్ల పైన దేవుళ్ళు ఎప్పుడైనా హైట్లో ఉంటారు కాబట్టి మెట్లు ఎక్కడం అట్లా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నాకు తెలిసి వాళ్ళు అంటే 7th month అట్లా దాటిన తర్వాత బాడీ కొంచెం వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది, హెవీ అయిపోతుంది కదా, అందుకని చెప్పిరు అనుకుంటా. నాకు తెలిసిన వరకు అట్లే అనుకుంటున్నాను నేనైతే. మనకైతే ఇంకా ఒంట్లో ఓపిక ఉండి చేసుకోగలము, చేసుకుంటాను నేను అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. సో నాకు కూడా అంతే. ఇంకా నాకు ఓపిక ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేంటంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకా స్ట్రెస్ బాగా ఉంటుంది అనమాట. చిన్న చిన్న దానికే బాధపడిపోవడం, అట్లా చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటుంది. సో మనం కొంచెం దేవుడి ముందు కూర్చొని ఆ పువ్వులు అవన్నీ పెట్టడము, హారతి ఇవ్వడము, సో ఇవన్నీ చేస్తే మనకు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అనమాట. అంటే మనసు ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. సో అందుకని చేసుకుంటే ఇంకా మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్కి పూలు తెమ్మని చెప్పినాను లాస్ట్ నైట్. కాకపోతే తను లేట్ వచ్చింది, ఇంకా షాప్లో ఏమి ఉండవుగా తీసుకురాలేదు. అండ్ మార్నింగ్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. నాకైతే ఆ రోజు పువ్వులు కూడా దొరకలేదు. ఆ రోజు పిల్లలకి హాలిడేస్ ఉండే, మా ఇంటి పక్కన పిల్లలకి. సో షాప్ దగ్గర పంపిస్తే అయిపోయినాయి అని చెప్పినట్టు. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో నేను ఫస్ట్ టైం చేస్తున్నా, పువ్వులు లేకుండా ఎట్లా అనేసి ఇంకా ఆలోచిస్తే టెర్రస్ పైన అయితే ఒక 2-3 పువ్వులు అయితే పూసినాయి అన్నమాట, ఈ పువ్వులు. సో ఇంకా సరే మనసులో భక్తి ఉండాలి కానీ దేంతో సంబంధం లేదు అనుకునేసి ఇంకా దొరికిన 4 పువ్వులు అయితే పెట్టేసిన అనమాట. అండ్ నేను నాకైతే ఇద్దరమే ఉన్నాం కదా. సో ఇద్దరం అయితే చేసుకున్నాం అనమాట. వాడు కూడా నాకు హెల్ప్ చేసిండు చాలా, అంటే డిస్టర్బ్ చేసుకుంటూ. అండ్ ఇంకా నాకైతే నిజంగా ఆ రోజు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మార్నింగ్. సో ఈవినింగ్ అయితే ఇంకా మంచిగా చేసుకున్నాను. సో ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. సో ఇంకా ఇద్దరమే ఉన్నాం, ప్రసాదం చేసే టైం కూడా లేదనమాట. అందుకని జస్ట్ ఫ్రూట్స్ తోటి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసినాను. పైన అక్కడ పెట్టేసి జే ప్లేస్లో పెట్టేసి ఇట్లా పెట్టాలి. ప్రే ప్రే బేటా ప్రే, ముట్టుకో చాలుగా చాలు. అండ్ ఇంకా ఇదైతే ఈవినింగ్ కార్తీక పౌర్ణమి రోజు. అండ్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే పువ్వులు తీసుకొని రమ్మన్నాను. సో అందుకని తీసుకొచ్చారనమాట. మార్నింగ్ దీపం పెట్టేసినాను కదా, సో అదే దీపం ఇంకా ఉందనేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసి దేవుడి దగ్గర పువ్వులు అయితే పెట్టి ఇంకా అగరబత్తులతో అయితే ధూపం అయితే ఇచ్చాను. తెలుసా,
అంటే కార్తీక పౌర్ణమి రోజు ఊర్లలో అయితే ఏం చేస్తారంటే బయట దీపాలు పెట్టేసిన తర్వాత ఇట్లా జామకాయ ప్రసాదమైనా లేదంటే ఇట్లా అరటిపండు అయినా ఏదైనా ఒకటి జీడికాయ రామలవారి ప్రసాదముల్లో అని ఒక 3 టైమ్స్ అన్న తర్వాత అందరిని పిలిచి పంచుతారన్నమాట ప్రసాదము. నాకైతే ఇంకా కార్తీక పౌర్ణమి అంటే నాకు ఈ మెమొరీ గుర్తొస్తుంది అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అంటే మొత్తం వాడ మొత్తం తిరిగేదన్నమాట. ఎవరి ప్రసాదం బాగుంటుంది ఏందని చాలా బాగా తినేది ఆ ప్రసాదాలు అయితే. సో మీకు ఎవరికైనా ఇట్లాంటి మంచి స్వీట్ మెమొరీ ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే చెప్పినాను కదా మార్నింగ్ ప్రసాదం చేసే టైం లేకుండా చేయలేదు, ఫ్రూట్సే పెట్టిన దేవుడికి అని. సో ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. సో పరమాన్నం అయితే చేస్తున్నాను పాలు బెల్లం వేసి. అండ్ ఇంకా ప్రసాదం అయిపోయిన తర్వాత అయితే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి గుమ్మం ముందు అండ్ గేట్ దగ్గర పెట్టాలి కదా దీపాలు, అందుకని ఇంకా దీపాలకు బొట్లు అయితే పెడుతున్నాను. గంధమును కుంకుమతో అయితే పెడుతున్నాను అనమాట బొట్లు. అండ్ నాగాదిత్య మా హస్బెండ్ అయితే కిందికి వెళ్ళి పెట్టాను అనమాట గేట్ దగ్గర. నేనైతే ఇంకా గుమ్మం ముందే పెట్టేసినాను. అండ్ ఈ గాలికి అస్సలు ఉండట్లేవు, అందుకని మా హస్బెండ్ అయితే హెల్మెట్ పెట్టాడు అనమాట పక్కన అడ్డుకి. అండ్ ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత నేను నాగాదిత్య మా హస్బెండ్ ఇంకా మరియా అన్నమాట మా మరిది కూతురు, మేము 4 అయితే ఉన్నాము. సో మా హస్బెండ్ చెప్పిండు జీడికాయ రామలవారి ప్రసాదం అన్న బేట అంటే వాడు నాలుక తిరగట్లేదు అనమాట. మాకే సరిగ్గా తిరగట్లేదు, ఇంకా వాడికి ఏం తిరుగుతుంది నాలుక. సో మా హస్బెండ్తో ఒకసారి అన్నా, నేను 2 సార్లు అన్నమాట చిన్నగా. అది పెడదాం అనుకున్నాను కానీ మేము ఆ రోజు పండగ కదా అనేసి పూజ చేసుకునేటప్పుడు దేవుడి పాటలు అయితే పెట్టిండు మా హస్బెండ్ ఫోన్లో. సో ఇంకా దేవుడి సాంగ్స్ అట్లా ఉంటే మనకు కాపీరైట్స్ వస్తాయి కదా వీడియోలో, అందుకని ఆడియో మొత్తం మ్యూట్ అయితే చేసినాను. సో ఇంకా కూర్చొని ఫస్ట్ అయితే జామకాయ ప్రసాదం తిన్న తర్వాత అదే జీడికాయ రామలవారి ప్రసాదం అయితే తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకా పరమాన్నం అయితే తిన్నామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ డ్రెస్సింగ్ చూసినారు అసలుకి. నేను ట్రెడిషనల్గా వేసుకున్నాను, తను కూడా వేసుకున్నాను అనమాట. ఒకసారి చూసి షాక్ అయినాను, ఏంది ఇది వేసుకున్నామంటే అవును మరి పండుగ రోజు ఇట్లా వేసుకోవాలి ట్రెడిషనల్గా అన్నాడు. సో భలే అనిపించింది నాకైతే. తర్వాత ఎట్లాగో పూజ అయిపోయినాక గెటప్స్ అయితే చేంజ్ చేసినాం అనుకోండి. సో ఇదైతే మొత్తానికి మా కార్తీక పౌర్ణమి వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో నేను పూజ చేసిన విధానంలో అయినా నేను చెప్పిన విధానంలో అయినా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుంటాం.